హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని అయితే కస్టమైజ్ చేశాను అనమాట. ఇది ఎలా కస్టమైజ్ చేశాను అనేది కంప్లీట్ వీడియోని అయితే చూసేయండి. దానికి కావాల్సినవి 2/4 2 కట్ అండ్ 2/4 4 కట్ అయితే తీసుకున్నాను అనమాట. ఫ్లాట్లో తీసుకున్నాను. అండ్ వైన్ కలర్ థ్రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ పర్ల్ ఏమో వైట్ కలర్ అండ్ వైన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ 2/4 సింగిల్గా ఒక బ్యాంగిల్ ఉంది. దానికైతే ఫస్ట్ మీకు ఎన్ని లైన్స్ వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. మొత్తం 2 కట్కి 45 లైన్స్ అయితే తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫస్ట్ మనకి మేక్ ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫస్ట్ మేక్ దగ్గరికి ఒక రౌండ్ తిప్పేటప్పటికి వన్ లైన్ అయినట్టు అనమాట. అంటే 1 కింద కౌంట్ చేసుకోవాలి. అలాగా 45 లైన్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది నేనైతే థ్రెడ్ మేక్ చేసుకోవడానికి ఇలాగ థ్రెడ్ అనేది నేను చుట్టుకోవడానికి ఇలా అయితే మాకు నా హస్బెండ్ చేసి ఇచ్చారనమాట. లేదు అంటే మనం ప్యాడ్ మీద కూడా మనం అలాగే సేమ్ 45 లైన్స్ అయితే తీసుకోవచ్చు అలా చుట్టుకుని. సో ఇప్పుడు దీన్ని మనము ఈవెన్గా ఫ్యాబ్రిక్ గ్లూని అంటించేసుకుని ఈవెన్గా మనము పల్చగా అన్నమాట దాన్ని కొంచెం పోగులు ఒకదాని మీద ఒకటి వెళ్ళకుండా దాన్ని అయితే ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసుకోవాలి. మనకి ఏమైనా అన్ఈవెన్గా ఉన్నాయి ఫ్రంట్ని అయితే వాటిని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము అతికించేసుకుని గాజుకి లోపల సైడ్ నుంచి అన్నా మనము అతికించుకోవచ్చు, లేదంటే పైనుంచి అన్నా అతికించుకోవచ్చు. సో నేను పైనుంచి అతికించుకున్నాను. సో దీన్ని అతికించుకుని ఒక 10 మినిట్స్ మీరు, లేదంటే 5 మినిట్స్, అట్లీస్ట్ 5 మినిట్స్ అయితే మీరు పక్కన ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనకి థ్రెడ్ అనేది ఫుల్గా మనం అంటించింది డ్రై అయిపోతుంది కాబట్టి చుట్టినప్పుడు మనకు అది ఊడిపోకుండా బాగా వస్తుంది. ఇలా చుడుతున్నప్పుడు థ్రెడ్ అనేది ఒక దాని మీదకి ఒకటి రాకుండా ఈవెన్గా మొత్తం అంతా థ్రెడ్ని అయితే పోసేసుకోవాలన్నమాట. మనము థ్రెడ్ ర్యాప్ చేస్తున్నప్పుడు మనకి చివరికి వచ్చేటప్పటికి చిక్కులు పడిపోతుంది. సో అప్పుడైతే థ్రెడ్ బాగా పోగులు పడిపోతుంది అనమాట. ఆ టైంలో మీరు ఫింగర్స్తో మొత్తం థ్రెడ్ని అంతని చిక్కులు తీసేసుకుని మొత్తం అంతా థ్రెడ్ని అయితే ర్యాప్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసేటప్పటికి మనకి ఎంతైతే అవసరమో అంత థ్రెడ్ని ఉంచుకుని మిగతా థ్రెడ్ని అంతటిని మనము కట్ చేసేసుకుని మనము దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో కొంచెం లోపల అంటించి కొంచెం పైన కూడా అంటించేసి దాన్ని అయితే మనము అంటించేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే మనము 2 కట్కి 45 లైన్స్ వేసుకుంటాం. అలాగా 4 కట్కి అయితే మనం 25 లైన్స్ వేసుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ నాకు ఒక చెల్లి ఈ ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట. సో అందుకని చెప్పి తనకైతే చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ బ్యాంగిల్స్ని అయితే ముందుగానే థ్రెడ్డింగ్ పోసేసి పెట్టేశాను అనమాట. ఈ 2 కట్కి ఏమో వైన్ కలర్ వేసుకున్నాను అండ్ 4 కట్కి ఏమో లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ని అయితే పోసాను. ఇప్పుడు వీటి మీద పర్ల్స్ అయితే యూస్ చేసి పెడదాము. ఈ బ్యాంగిల్ మార్క్ షీట్ ఉంది కదా, ఈ బ్యాంగిల్ మార్క్ షీట్లో నేను మొత్తము 4 సైడ్స్ వచ్చేలాగా నేనైతే మార్కింగ్ కొంచెం గ్లూని అయితే అంటించుకుని దాని తర్వాత నేను పర్ల్స్ అనేది ఒక్కొక్కటిగా దీని మీద పేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ హ్యాండ్తో పెడదామని పెట్టాను కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అందుకని మళ్ళీ గ్లూ పెన్ తీసుకుని దాంతోనే పేస్ట్ చేశాను అనమాట. మీరు మొత్తం బ్యాంగిల్కి ఫ్లవర్ ఒకసారి పెట్టేసిన తర్వాత దాన్ని ఇలాగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటే మనకి సెంటర్గా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఏది అంటించినా కూడా ఫస్ట్ మిడిల్లో అంటించేది బ్యాంగిల్కి మధ్యలో సెంటర్గా అంటించుకోవాలన్నమాట. అలాగా మనము అతికించుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ అంటించేసుకోండి. లేదంటే ఫస్ట్ మీరు మిడిల్ది పెట్టిన తర్వాత పర్లు దానికి స్ట్రైట్గానే అటు ఇటు పెట్టేసుకోండి. తర్వాత ఆ సైడ్లు మీకు ఎన్ని పడతాయి అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకుని ఒక ఫ్లవర్ లాగా అయితే మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట. ఇలాగ కంప్లీట్ బ్యాంగిల్ అంతా మనం వేసేసుకోవాలి. మీరు ఇలా వేస్తున్నప్పుడు మీకు ఎక్స్ట్రాగా గమ్ ఏమైనా ఉంది బయటకు వచ్చేస్తుందంటే దాన్ని మీరు రిమూవ్ చేసేసుకోండి. లేదంటే కొంచెం బ్లాక్గా అయిపోతుంది. సో మీకు మళ్ళీ అర్థం కావడానికి చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కడైతే థ్రెడ్ని అయితే అంటించుకున్నానో అది మిడిల్గా చేసుకుని అక్కడ ఫస్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకుని ఆ తర్వాత మిగతా అనమాట ఇలాగా 4 సైడ్స్ అయితే నేను అతికించేసుకున్నాను అనమాట. అలా అతికించుకుని ఆ బ్యాంగిల్ కూడా మేక్ చేశాను. ఇప్పుడు నేను 4 కట్కి అయితే మేక్ చేస్తున్నాను. దీనికి మొత్తం 8 సైడ్స్ అయితే అంటించుకున్నాను. సేమ్ ఇది ఎక్కడైతే మనము స్టార్టింగ్లో థ్రెడ్ని అంటించామో అదే సెంటర్గా చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టార్ట్ చేసేసుకుని ఇప్పుడు వీటి మీద మనము వైన్ కలర్ పర్ల్స్ని అయితే పేస్ట్ చేసేసుకుందాము. నేను ఫ్యాబ్రిక్ గ్లూని అంటిస్తున్నాను కదా, అంటించినప్పుడు ఒక్కొక్కసారి పెట్టాను కదా, ఫ్యాబ్రిక్ గ్లూ ఆల్రెడీ పెట్టారు కదా మళ్ళీ పెడుతున్నారేంటి అని అనుకోకండి. నేను దాని మీద పెట్టడం లేదు. అక్కడ ఏమైనా ఒకవేళ గమ్ ఎక్కువ లేకపోతే అంటించడానికి కూడా గమ్ ఎక్కువ లేకపోతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటిస్తాను. లేదు అంటే దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూకున్న
ఫ్రంట్ టిప్తో దాన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తానన్నమాట. సో అలాగా మొత్తం నేనైతే ఒకసారి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా ఒకవేళ అంటుకోలేదు అని అనిపిస్తే అప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం వేస్తానన్నమాట. సో ఇలాగా ఫైనల్గా అయితే చూసారు కదా, ఇలాగా 1 సెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మనము 2 సెట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ షీట్తో మనం ఒక బ్యాంగిల్ని పెట్టేసుకున్నాం కదా, సో రెండో బ్యాంగిల్ మనం పెట్టుకున్నప్పుడు మార్కింగ్ షీట్కి పెట్టకుండా ఈ ఫస్ట్ బ్యాంగిల్ని మనము మెజరింగ్గా తీసుకుని మనము ఇలాగా దాని మెజరింగ్తో మనం ఫస్ట్ బ్యాంగిల్కి ఎక్కడెక్కడైతే మనము పర్ల్స్ అంటించామో ఆ పర్ల్స్ని అయితే అంటించేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్కి మనం వైట్ పర్ల్స్ యూస్ చేసాం కదా, అక్కడ మళ్ళీ మనము జర్దోజీ యూస్ చేసి అండ్ ఈ వైట్ కలర్ 6 ఐ షేప్ యూస్ చేసి డిజైన్ అయితే మేక్ చేస్తున్నాను. నేను ఆ చెల్లికి ఫోటో పంపించినప్పుడు ఆ సిస్టర్ అన్నారు మధ్యలో అక్క మళ్ళీ పర్ల్స్ పెట్టండి అని చెప్పారనమాట. అప్పుడు నేను ఒక రిఫరెన్స్ పిక్ పంపించి ఇలా పెడితే బాగుంటుంది కదా, నీకు ఒకటి వేసి చూపిస్తాను, అది నీకు నచ్చితే కంటిన్యూ చేద్దాము లేదంటే లేదు అని చెప్పాను. సో ఆ సిస్టర్ నేను ఫస్ట్ ఇది మేక్ చేసి చిన్నది పంపిస్తే బాగుంది అక్క ఉంచేయని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మిగతాది కూడా నేను మేక్ చేస్తున్నాను అనమాట. ఈ జర్దోజీని తీసుకుని మనకి ఎంతవరకు కావాలో అనుకున్నామో అంతవరకు మనము ఆ షేప్ని పెట్టుకుని మనం అక్కడికి దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని తర్వాత మనము ఫ్యాబ్రిక్ గ్లూని అయితే పెట్టుకుని దానిపైన మనము జర్దోజీని పెట్టుకోవాలి. జర్దోజీని పెట్టుకుని మనము మనకి ఎక్స్ట్రా ఏమైనా వచ్చినా ఆ జర్దోజీలో మనం కట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వచ్చినా దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగా మనం కట్ చేసేసుకుని మొత్తం బ్యాంగిల్కి ఇలాగా జర్దోజీని పెట్టేసుకోవాలి. జర్దోజీ పెడుతున్నప్పుడు అది తొందరగా అంటుకోదనమాట. గ్లూ కొంచెం లైట్గా ఆరిన తర్వాత అది అంటుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో నా దగ్గర 2 సిజర్స్ అయితే ఉన్నాయి. నా ఓల్డ్ సిజర్తో దీన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. దానికి గమ్ము కట్ట అంటుకున్నా పర్వాలేదు, కొత్త దానికి అంటుకుంటే మళ్ళీ ఇది కూడా పోతుంది సిజర్ అని చెప్పేసి నేనైతే ఆ ఓల్డ్ దాంతోనే దీన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే B7000 గ్లూ పైన మూత ఉంటుంది కదా, ఆ మూతకి కూడా మనకి పిన్ లాంటిది వస్తుంది, దాంతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని నేను వీటికి వైట్ కలర్ సిరామిక్ అని అయితే లీఫ్గా నేను డిజైన్ అయితే మేక్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తనకి శారీ పిక్ అయితే పంపించింది నాకు ఆ చెల్లి. తన బ్లౌజ్ కలర్ ఏమో లెమన్ ఎల్లో అండ్ శారీ ఏమో వైన్ కలర్ అనమాట. దాని మీద తనకి పర్ల్స్తోనే తనకి డిజైన్ అయితే వచ్చిందనమాట. సో నాకు ఆ డిజైన్లో కావాలక్క అని చెప్పి నాకైతే చెప్పిందనమాట. సో ఆ విధంగానే నేనైతే బ్యాంగిల్నన్నీ రెడీ చేసేసాను అనమాట. రెడీ చేసి తనకి ఫోటో అయితే పంపించాను, చాలా బాగుందని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 4 కట్కి నేను పర్ల్స్ అయితే వైన్ కలర్ వేసాను కదా, అవి కొంచెం పెద్దగా అనిపించినాయి, నాకు కూడా అనిపించినాయి అండి. సో కాకపోతే స్మాల్ సైజ్ అయితే నాకు దొరకలేదు. సో స్మాల్ సైజ్ ఒకవేళ దొరికితే ఆ ప్లేస్లో నేను తనకి మళ్ళీ రీప్లేస్ చేసి నేను వైన్ కలర్ చిన్నవి అయితే పెడతాను అనమాట. సో ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అయితే ఇలా కస్టమైజ్ చేశానండి. నేను చేసిన ఈ కస్టమైజేషన్ బ్యాంగిల్ ఎలా అనిపించిందండి, మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఎవరికైనా కస్టమైజ్ చేసుకోవాలి అని అనిపించినా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది మీకు కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తానండి. అండ్ ఇంతవరకు మీరు చేస్తున్న సపోర్ట్ని బట్టి చాలా థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే ఒక హ్యాపీనెస్ అనమాట. మనము గోల్ని రీచ్ అవుతున్నాం, అచీవ్ అవుతున్నాం అని చెప్పి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా, అలాగా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు అండ్ చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ సపోర్ట్ అండ్ లవ్ని ఇట్లాగే నాకు కొనసాగించండి. ఇంకా ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ని అయితే బాగా డ్రై అయిన తర్వాత మనకి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే మనము దీన్ని అంటించాం కాబట్టి కొంచెము మనకి తడిగా చిప్పిగా ఉంటుంది. సో బాగా డ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.